ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య భావమును మనము స్టడీ చేద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచన భాగమును మనము చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 12:1 మనతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నది. లేఖనమును చదువుదాము మనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చిన్న మాట ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ రక్తము చేత మా మనస్సును కాల్చండి ప్రభువా. అనంతుడా, సర్వశక్తిమంతుడా, నజరేతువాడా, యేసయ్యా, నీ రక్తము చేత మా ప్రాణాత్మ దేహములను, మనస్సును, మనస్సాక్షి, హృదయ అంతరంగంలో నీ రక్తం చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి అయ్యా, మా నాయకుడిగా, గురువుగా, బోధకుడిగా పరిశుద్ధాత్మదేవ మీరు దిగివచ్చి మాకు బోధించి వివరించి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని అనంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథము మనతో ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును చెబుతూ ఉన్నది. అదేమిటనగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లేఖనంలో అనేక విషయాలున్నాయి. అయితే మనం ఒక 2 ముక్కలు స్టడీ చేద్దాం. ఎన్నో విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. మనం 2 ముక్కలు స్టడీ చేద్దాం. లేఖనం ఏమని చెబుతూ ఉన్నది? ఒకటేమో మీరు సమర్పించుకొనుడి అని చెబుతోంది. మరొక వాక్యమేమో యుక్తమైన సేవ అని చెబుతోంది అన్నమాట. మరొక ముక్క, ఒక ముక్క సమర్పణ చేయండి అని, రెండవది ఏమని చెబుతోంది అంటే యుక్తమైన సేవ చేయండి అని లేఖనము మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. ఈ 2 ముక్కలు స్టడీ చేద్దాం. సమర్పణ చేయండి, దేవునికి సమర్పణ చేయాలి. గొప్ప భక్తుడు ఒక పాట రాశాడన్నమాట. సమర్పణ చేయుడి దేవునికి అని. సమర్పణ చేయండి అని భక్తుడు పాట రాస్తూ ఉన్నాడన్నమాట. సమర్పణ, దేవునికి సమర్పణ చేయాలి అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సమర్పణ చేయడానికి అంటే, సమర్పణ చేయడం అంటే ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ఏమి సమర్పణ చేయాలి? భక్తుడు బాగా రాశాడనమాట పాటలో. ఏమి సమర్పణ చేయాలి అట? నీ దేహమును, నీ ధనమును, నీ సమయమును సమర్పణ చెయ్యండి అని రాస్తూ ఉన్నాడు అన్నమాట. సమర్పణ చేయాలి, దేవునికి సమర్పణ చేయాలి అంటే, సమర్పణ చెయ్యకముందు ఎలా ఉన్నాడు మనిషి అంటే దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు అన్నమాట. ఎలా ఉన్నాడంటే దేవునికి అవిధేయుడు అన్నమాట. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్నాడు అన్నమాట.
తన దేహము, తన సమయము, తన ధనము అంతా దేవునికి దూరంగా ఉంది అన్నమాట. దేవునికి సమర్పణ చేయాల్సిన సమయము దూరంగా ఉన్నది. అంటే ఎప్పుడు దూరమైంది? దేహము, మనిషి యొక్క దేహము, ధనము, సమయం అంతా కూడా దేవునికి ఎప్పుడు దూరం అయిపోయింది? దేవునికి మనిషికి మధ్య దూరం ఎప్పుడొచ్చింది అంటే మనం ఒకసారి ప్రారంభములో ఏమి జరిగిందో ఒకసారి కనుక మనము చూసినట్లయితే, ప్రారంభములో ఏమి జరిగింది అంటే, దేవుడు మట్టితోటి మనిషి శరీరమును తయారు చేశాడనమాట. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించుదము అని దేవుడు తనలో తాను అనుకొని వచ్చి సృజించాడట. జిగట మట్టితోటి ఆదాము శరీరమును దేవుడు తయారు చేశాడు అన్నమాట. తన ప్రక్కటెముకతోటి హవ్వను తయారు చేశాడు దేవుడు. ఆ తర్వాత కొంతకాలము గడిచిన తర్వాత దేవుడు పరీక్ష పెట్టాడు. ఆదాము హవ్వలిద్దరికీ కూడా దేవుడు పరీక్ష పెట్టాడన్నమాట. ఆ పరీక్షలో ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. సాతాను మోసం చేశాడన్నమాట. ఆదాము హవ్వలను ఇద్దరిని సాతాను మోసం చేశాడు. అలా మోసపోయిన తరువాత అప్పుడు దూరం అయ్యారన్నమాట. దేవునికి మనిషికి మధ్య దూరం వచ్చింది, దూరం పెరిగింది. అక్కడ నుంచి ఆదాము హవ్వల నుంచి మానవ జాతి అంతా కూడా వచ్చిందన్నమాట. ఆదాము హవ్వల యొక్క సంతానమే మానవ జాతి మొత్తం. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆదాము హవ్వల యొక్క సంతానం అన్నమాట. వాళ్ళు పాపం చేయడం కారణముగా ఆ పాపము మనుషులందరికీ సంప్రాప్తమైందన్నమాట. ఇది ఒక సంక్రమణ వ్యాధిలాగా ఆదాము హవ్వలలో ఉన్నటువంటి పాపము మనుషులందరికీ సంప్రాప్తమాయేను అని లేఖనము చెబుతుంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ వచ్చేనో అని లేఖనము చెబుతున్నది అన్నమాట. ఈ విధముగా పాపము లోకములోనికి వచ్చింది. పాపము లోకములోనికి రావడం ద్వారా మరణం వచ్చింది. పాపము రావడంతో మనిషి లోపల ఉన్న పాపము కారణంగా మనిషికి దేవునికి మధ్య దూరం అయింది అన్నమాట. దూరం వచ్చింది. మీరు దేవునికి శత్రువులై ఉంటిరి అని లేఖనము చెబుతోంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని లేఖనము చెబుతోంది అన్నమాట. చచ్చిన వారు దూరమే కదా. దేవుని దృష్టిలో చచ్చిపోయారు అంటే దేవునికి దూరం అయిపోయారన్నమాట. చచ్చిపోయిన మనిషి మనకు కనబడడు, దూరం అయిపోతాడు. అతనితో మన వ్యవహారం జరపలేమన్నమాట. అలాగూ దేవునితో మానవ జాతి వ్యవహారము తెగిపోయిందన్నమాట. కమ్యూనికేషన్ తెగిపోయింది, దూరం అయిపోయారు. మనిషి యొక్క పాపము దేవునికి నరునికి మధ్య అడ్డముగా వచ్చెను అన్నమాట. ఈ దూరమే మనిషి యొక్క భారము అన్నమాట. దూరభారము. దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి దూరమే మనిషికి భారం అయిపోయిందన్నమాట. విశ్రాంతి లేదు, ఆత్మశాంతి లేదు, హృదయంలో శాంతి సమాధానము లేదు. దీని కారణముగా మనిషి అని వాడి హృదయంలో శూన్యత అన్నమాట. దేవుడు లోపించాడు. దేవరహిత హృదయం అయిపోయిందన్నమాట. దేవుడు లేని హృదయము లోపల శాంతి లేదు, సమాధానము లేదు. హృదయం నిండా వేదన, బాధ, ఆత్మశాంతి లేక మనిషి అల్లాడిపోతూ ఉన్నాడన్నమాట. అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, హృదయంలో శాంతి సమాధానము లేని, ఈ దేవునితో దూరముగా
ఉండి భారము మోయలేకపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకట? భారము మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుని వద్దకు రావాలి అన్నమాట. ఆ భారము తొలగిపోవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఇలాగూ చెప్పబడుతుంది, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. 5 minutes ప్లీజ్, కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనకు చెబుతున్న విషయము, మీ భారమును తొలగించుకోండి అని చెబుతూ ఉన్నాడన్నమాట. మన భారము తొలగిపోవాలి అన్నమాట. మన భారము తొలగిపోయినప్పుడు మనకు విశ్రాంతి అనేది కలుగుతుంది అన్నమాట. భారము మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనం చదివిన మూలవాక్యం మనతో ఏమని చెబుతోంది? మీ శరీరములను సమర్పణ చేయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీ శరీరములను ఏం చేయాలట? సమర్పించాలి దేవునికి. ఎలా సమర్పించడం అంటే, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి సమర్పణ చేయాలి అట. అంటే సమర్పణ చేయడము అంటే దేవుడు సమర్పణ చేయడానికి ఒక కార్యక్రమమును అనుగ్రహించాడు. మొదట రక్షణ పొందాలి అన్నమాట. రక్షణ పొందాలి అంటే జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి తొలగించబడాలి అన్నమాట. ఒక మనిషి లోపల నుండి జన్మ పాపము, కర్మ పాపము తొలగించబడాలి. అయితేనే ఆ మనిషి సమర్పణ చేయగలుగుతాడు అన్నమాట. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత అలసిపోయి ఉన్న మనుషుల యొక్క భారమును తొలగించాలంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనేటువంటి సూత్రము ఆధారంగా వారి యొక్క జన్మకర్మ పాపాల నుంచి విడుదల పొందగలుగుతారు అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ చెప్పు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. లేఖనము చెబుతున్న విషయము ఏమిటి అంటే, మనం సమర్పణ చేయాలి అంటే మన జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి మనము తొలగించబడాలి అన్నమాట. జన్మ కర్మ పాపాల నుండి మనము విడుదల పొందితేనే మనము దేవునికి సమర్పణ చేయగలుగుతామన్న. అప్పుడు దేవునికి మనిషికి మధ్య దూరము తగ్గుతుంది, దూరభారం తగ్గుతుందన్నమాట. దూరం అనే భారం తగ్గిపోతుంది. దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి దూరం అనే భారము తగ్గిపోతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అలా రక్తము చేత తన జన్మ కర్మ పాపాలను తొలగించుకోవడము ద్వారా దేవునితో సమాధానము కలుగుతుంది. ఇదొక సమర్పణ అన్నమాట. దేవునికి మనము సమర్పించుకున్నాము. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే ఆయన లోపల మనం చేర్చబడ్డామో, యేసు శరీరములోనికి మనము చేర్చబడ్డామో, అప్పుడు మనం దేవునికి సమర్పణ చేసుకున్నట్టు అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాదు, మన ఆత్మీయ జీవితంలో మనం సాగిపోతూ ఉన్నటువంటి ఆత్మీయ ప్రయాణములో మనము సాగిపోతూ ఉన్నటువంటి సందర్భములో, సమయములో ఏమి కావాలి అట? మీ యొక్క శరీరమును పరిశుద్ధమైనదిగా, దేవునికి అనుకూలమైనదిగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. మనం చదివిన మూల వాక్యము. రక్షణ పొందుట ద్వారా మనం దేవునికి సమర్పించుకున్నాము. రక్షణలో కొనసాగుతూ ఉన్న సందర్భములో, రక్షణలో మనము ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయములో, కూర్చో అక్కడ. హల్లెలూయా.